అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని, మెగా డిఎస్సిలో పోస్ట్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పేసి కొన్ని ఆధారాలతో, కొన్ని సాక్ష్యాలతో మీడియా వేదికగా కూడా పంచుకోవడం జరిగింది. సో దానికి అనుగుణంగానే మెగా డిఎస్సికి అప్లై చేసినటువంటి పోస్ట్ కోటాలో ఉన్నటువంటి ఉద్యోగులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అవ్వి వాళ్ళకి గోల్డ్ మెడల్ సాధించినప్పటికీ కూడా వాళ్ళకి మెగా డిఎస్సిలో ఉద్యోగాలు రాలేదని, సో అలాగే మెగా డిఎస్సిలో 400 పోస్టులు వేరే వాళ్ళకి అమ్ముకున్నారని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఈ క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. సో మొన్న ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఏ విధంగా అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయించిందో, కాగ్రోజులు చూపించినటువంటి చొరవతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నైతికత బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ నినాదాలు హోరెత్తాయి. సో దానికి అనుగుణంగానే ఈరోజు ఏదైతే విద్యార్థి విభాగాల సంఘాలతో పాటు అలాగే స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రజలు వీళ్ళందరితో పాటు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను కలుపుకుంటూ విద్యార్థి సంఘాలతో పాటు ధర్నాలు చేయడం జరిగింది. సో ఈరోజు మాజీ మంత్రులు వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి, మీరు తాడేపల్లికైనా మేము చర్చకు వస్తాం, మెగా డిఎస్సిలో ఎక్కడ అవకతవకలు జరిగాయో మీరు చూపించాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్టుగా కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. సో నిజంగా ఏంటంటే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద రెస్పాండ్ అయినప్పుడు అప్పుడు ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇది మెగా డిఎస్సి మీద స్పందించలేదు. కానీ ఈరోజు ఎప్పుడైతే వీళ్ళు భాగస్వామ్యంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రినే రాజీనామా చేయించారంటే ఖచ్చితంగా ఇది చిలికి గాలివాన అవుతుంది కనుక ఖచ్చితంగా దీని మీద మనం వెంటనే రెస్పాండ్ అయ్యి చర్చలకు రావాలని సవాళ్ళు విసిరితే వీళ్ళు వెనక్కి తగ్గుతారని ఒక ప్లానింగ్తో ఈ విధంగా చేస్తూ ఉన్నట్టుగా కొన్ని సోషల్ మీడియాలో తెలుస్తూ ఉన్నాయి. అయితే నిజంగా మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపథంగా చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నైతికత బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారిని రాజీనామా చేయించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నినాదాలు విద్యార్థి సంఘాలతో పాటు భారీగా వినిపించాయి.